హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించిన ఫిబ్రవరిలో జరిగే సిబిటి 1 గురించి మనం మాక్ టెస్టులు మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. ఇప్పటి వరకు మనం 5 మాక్ టెస్టులు అనేది మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మనం 6th మాక్ టెస్ట్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ నుంచి పేపర్స్ అనేది కాస్త లెవెల్ అనేది పెరుగుతాయి, ఎందుకంటే మనకి ఫిబ్రవరి 13 డేట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి. సో ఫిబ్రవరి 13, 16, 17, 18. సో ఈ రోజుల్లో మనకి సిబిటి 1 ఎగ్జామ్ అనేది జరిగింది. సో నియర్గా మాట్లాడుకుంటే జనవరి 31 తీసేస్తే ఇక 12 రోజులే ఉంది, 13 వరకు ఎగ్జామ్ జరిగింది కాబట్టి. సో ఈ 12 డేస్ కూడా మోస్ట్లీ నేను 12 పేపర్స్ తీసుకొస్తాను. అన్ని క్వశ్చన్స్ కంబైన్ అయ్యే విధంగా క్వశ్చన్స్ని కాస్త హై లెవెల్లో ట్రిక్కీగా తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? మోస్ట్లీ చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ని, స్టేట్మెంట్ బేస్డ్గా అడిగే క్వశ్చన్స్ని, చాలా మిస్ అయ్యే క్వశ్చన్స్ని తీసుకొస్తూ ఉంటాం. కాబట్టి ఈ 12 రోజులు పెట్టే 12 మాక్ టెస్టులు మీరు కంపల్సరీగా ఫాలోఅప్ చేసుకోండి. డైలీ వాటి మీద విని వాటిని గ్రిప్ చేసుకోండి. ఏ కాన్సెప్ట్స్ ఎక్కువ అడుగుతున్నాడో ఆ కాన్సెప్ట్స్ని రివిజన్ చేసుకోండి. జస్ట్ వాచింగ్ ఏ వీడియో మీకు నాలెడ్జ్ గెయిన్ అవ్వదు. ఇక్కడ చెప్పిన కాన్సెప్ట్ విని అది మీరు రివిజన్ చేసుకోవాలి. సో ప్యూర్లీ ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే రిఫర్ చేసుకోండి. రిఫర్ చేసుకుని వాటిని రివిజన్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు మీకు ఈజీగా స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఓకేనా? సో 20 out of 20 టార్గెట్తోనే మనం ఈ మాక్ టెస్ట్ అనేది పెడతాం జరిగింది. సో ఇప్పటి వరకు చెప్పిన 5 మాక్ టెస్ట్లు ఒక రకం, ఇక్కడి నుంచి మాక్ టెస్ట్ అనేవి కాస్త లెవెల్ పెరుగుతాయి, అది మీకు అర్థమవుతూ ఉండిద్ది. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అప్ అవుతూ ఉండండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోనికి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. మాస్ ఆఫ్ సిల్వర్ బ్లాక్ 1.08 kg, రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ సిల్వర్ 10.8, the density of water 10 cube kg per cubic meter, what is the volume of the silver block అని అడిగాడు. ముందు ఇచ్చిన రాసుకుందాం. మాస్ ఇచ్చాడు ఎంత? 1.08 kg. 1.08 kg. నెక్స్ట్ రిలేటివ్ డెన్సిటీ ఇచ్చాడు. సో రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు 10.8. రిలేటివ్ డెన్సిటీకి ఏ యూనిట్స్ ఉండవు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డెన్సిటీ ఆఫ్ వాటర్ 10 క్యూబ్. ఓకేనా? కేజీ పర్ మీటర్ క్యూబ్ యూనిట్స్ అనమాట. నెక్స్ట్ మనల్ని వాల్యూమ్ అడిగాడు. వాల్యూమ్ ఆఫ్ ఆబ్జెక్ట్, ఆ సిల్వర్ బ్లాక్ యొక్క వాల్యూమ్ ఎంత అన్నాడు. సో ఫస్ట్ మనకి ఏం తెలియాలి? రిలేటివ్ డెన్సిటీ తెలియాలి. రిలేటివ్ డెన్సిటీ ఈక్వల్ టు డెన్సిటీ ఆఫ్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఏంటి? సిల్వర్ అనమాట. డెన్సిటీ ఆఫ్ సిల్వర్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్. ఏదైనా వస్తువు సాంద్రతని వాటర్ సాంద్రతతో కంపారిజన్ చేసినప్పుడు మనకి సాపేక్ష సాంద్రత, ఇదిగోండి, రిలేటివ్ డెన్సిటీ వచ్చింది అనమాట. ఇప్పుడు మనకేం కావాలి? ఏమి ఇచ్చాడు? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇచ్చాడు, రిలేటివ్ డెన్సిటీ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవచ్చు? డెన్సిటీ ఆఫ్ సిల్వర్ కనుక్కోవచ్చు. సో డెన్సిటీ ఆఫ్ సిల్వర్ ఈక్వల్ టు ఆర్డి ఇంటూ డెన్సిటీ ఆఫ్ వాటర్. దీన్ని తీసుకెళ్ళి అనమాట. సో ఆర్డి ఎంత? 10.8. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత? 10 క్యూబ్. ఇది నాకు వచ్చిన ఆన్సర్. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వాల్యూమ్ కనుక్కోవాలి. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. నీకు కావాల్సింది వాల్యూమ్ కదా, అప్పుడు మాస్ బై డెన్సిటీ వేయాలి, అంతే కదా. సో వాల్యూమ్ ఆఫ్ సిల్వర్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది సిల్వర్ ఎంత? 1.08 బై డెన్సిటీ ఆఫ్ సిల్వర్ ఎంత? 10.08 ఇంటూ 10^3. ఈ 10^3 బైకి వెళ్ళింది అనుకోండి, 10^-3. ఇది 1.08 టు 10.8. పైన 100, కింద 100తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమైద్ది? ఇది క్యాన్సిల్ అయిపోయింది, కింద ఒక 10 మిగిలిపోయింది, 1/10. ఇది కూడా పైకి వెళ్ళింది అనుకోండి, 10^-4. సో 1 ఇంటూ 10^-4 ఎక్కడుంది? ఇదిగోండి.
1 × 10⁻⁴. సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో సాపేక్ష సాంద్రత ఈక్వల్ టు వస్తువు సాంద్రత బై వాటర్ సాంద్రత. ఈ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. రెండు డెన్సిటీసే కాబట్టి ఏమైంది, యూనిట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. నో యూనిట్స్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మాస్ వాల్యూమ్ డెన్సిటీ, ఈ ఫార్ములా కూడా చాలా ఇంపార్టెంట్. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇదిగోండి ఇది అండ్ ఇది, ఈ రెండింటిని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇది ఫస్ట్ క్వశ్చన్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. వైరసెస్ ఆర్ కన్సిడర్డ్ అట్ ద బౌండరీ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ బికాజ్ వైరస్లని సజీవంగా నిర్జీవ సరిహద్దులో పరిగణిస్తారు. సామాన్యంగా వైరస్ సజీవ కణం, నిర్జీవ కణం అంటే రెండు కండిషన్స్లో కూడా, అంటే బ్రతికి ఉండి ఉండగలదు, బ్రతుకు లేకుండా కూడా ఉండగలదు అనమాట. ఆ గుణం ఉన్నది వైరస్కి. ఎందుకు అంటే సామాన్యంగా వైరస్ అవుట్ సైడ్ ది హోస్ట్ బయట, అంటే ఏ జీవిలో లేనప్పుడు నిర్జీవంగా ఉండిద్ది. కానీ అదే వైరస్ ఎప్పుడైతే హోస్ట్ ఒక బాడీ దొరికిద్దో అప్పుడు అది సజీవంగా లోపల నివసించిద్ది అనమాట. ఓకేనా? కాబట్టి ఎగ్జిబిట్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఓన్లీ ఇన్సైడ్ ద హోస్ట్ సెల్. ఎవరో ఒక మనిషిని ఎంచుకొని వాడి లోపలికి వైరస్ వచ్చిన తర్వాత అప్పుడు దాని లక్షణాలను చూపిస్తూ ఉండిద్ది. కానీ బయటది నిర్జీవంగా, ఏ పని చేయని విధంగా, ఎటువంటి లక్షణాలు చూపించిన విధంగా ఉండిద్ది అనమాట. ఏదైతే మనిషిని పట్టుకునిద్దో అప్పుడు ఆ మనిషిలో తన లక్షణాలు చూపించింది. ఎగ్జాంపుల్కి స్పైడర్-మ్యాన్ 3లో బ్లాక్ స్పైడర్-మ్యాన్ ఉంటాడు కదా, అలాగనమాట. దానికి హోస్ట్ కావాలి. ఆ హోస్ట్ని తింటూ అది చేయాలనుకున్న పనులు చేస్తూ ఉండిద్ది. సేమ్ వైరస్ లాగా అనమాట. థర్డ్ క్వశ్చన్. If the object distance is increased, the image formed by convex mirror. ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నప్పుడు ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమైందంట, పెరిగిందంట. అంటే ఇక్కడ పెట్టిన ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇంకా కొంత దూరం ఎక్కడో తీసుకెళ్ళిపోయి ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాడు. ఇది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ పెరగడం వల్ల ఇమేజ్లో వచ్చే మార్పు ఏంటి అన్నాడు. ఇమేజ్ రియల్గా వచ్చిద్దా? రాదు. అసలు కాన్కేవ్లో ఎప్పుడైనా ఇమేజ్ రియల్గా వచ్చిద్దా? రాదు. కాబట్టి రాంగ్. ఇన్వర్ట్ అయిద్దా? రాంగ్. ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్. కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడైనా ఇమేజ్ ఏమవ్వాలి? వర్చువల్ అవ్వాలి, డిమినిష్ అవ్వాలి. ఇది కూడా రాంగ్. డిసప్పీర్ ఎందుకు అయింది? ఒక మిర్రర్ ముందు ఇమేజ్ పెడితే కంపల్సరీగా రిఫ్లెక్ట్ అవ్వాలి, డిసప్పీర్ అవ్వదు. సో రిఫ్లెక్షన్ హ్యాస్ టు బి డన్, జరగాలి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాన్వెక్స్ మిర్రర్లో ఎప్పుడు కూడా మనకి వర్చువల్ కండిషన్ రావాలి, డిమినిష్ కండిషన్ రావాలి. ఇమేజ్ ఎప్పుడు పెరగడం అనేది ఉండదు, రియల్ ఇమేజ్ రాదు. కమింగ్ టు ఫోర్త్ క్వశ్చన్. ద లీస్ట్ కౌంట్ ఆఫ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్. కొలత పరికరం యొక్క కనిష్ట కొలత అంటే ఏంటి? ప్రతి పరికరానికి మనం ఉపయోగించేటప్పుడు కొలవడానికి వాడుతూ ఉంటాం. అయితే ప్రతి పరికరాన్ని మనం కొలవడానికి వాడుతున్నప్పుడు దాంట్లో కనీసంగా కొలవగలిగిన అతి చిన్న విలువ ఉండిద్ది అనమాట. దాన్నే లీస్ట్ వాల్యూ అంటారు. స్మాలెస్ట్ వాల్యూ ఇట్ కెన్ మెజర్ యాక్యురేట్లీ. కాబట్టి ఒక కొలత వస్తువు, ఒక పరికరం, దాని ద్వారా కొలవగలిగిన అతి చిన్న యూనిట్ని మనం లీస్ట్ కౌంట్ అనాలి, కనిష్ట కొలత అనాలి. ఓకేనా? ఉదాహరణకి ఒక 10 సెంటీమీటర్ స్కేల్ చూసుకున్నాం అనుకోండి. ఆ 10 సెంటీమీటర్ స్కేల్లో అది 10 సెంటీమీటర్లు మాత్రమే కొలిచింది. దాంట్లో కొలవగలిగింది లీస్ట్ అదే అన్నమాట. దానికి మించి మనం పెద్దాన్ని కొలవలేం. ఓకేనా? కాబట్టి దాని పారామీటర్ ఎంతవరకు అంటే కొలవగలిగినంత వరకు. దాన్నే లీస్ట్ కౌంట్ అంటారు. పెట్టుకోండి. ఇది మీకు వెర్నియర్ కాలిపర్స్లో వస్తూ ఉండింది. స్క్రూ గేజ్, వెర్నియర్ కాలిపర్స్, ఇలా చాలా పరికరాల్లో వస్తుంది. 5వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫోమ్? కింది లక్షణాల్లో ఏది నురుగుకు ప్రత్యేకమైంది? నురుగుని రిప్రజెంట్ చేసే లక్షణం ఏంటి అన్నాడు. నురుగు ట్రాన్స్పరెంట్గా ఉండిద్దా? ఉండదు. దాని నుంచి చూస్తే అటు పక్కన ఏం కనపడదు. ఇట్ కంటైన్స్ గ్యాస్ బబుల్స్. ఇది కరెక్ట్. ద్రవంలో చల్లా చెదురుగా ఉన్న వాయు బుడగల్ని మనం ఫోమ్ అనాలి.
గ్యాస్ బబుల్స్ డిస్పర్స్డ్ ఇన్ లిక్విడ్. ఇది ఒక రకమైన మనం కొల్లాయిడ్గా తీసుకోవాలి. ఈ కొల్లాయిడ్లో ఇది ఏ రకం అంటే ఫోమ్ అన్నమాట. ఫోమ్ అంటే గ్యాస్ ఈజ్ డిస్పర్స్డ్ ఇన్ లిక్విడ్. ఎక్కువ వాటర్లో తక్కువ గ్యాస్ ఏమైంది, డిస్పర్స్ అయింది. దాన్నే ఫోమ్ అంటారు. యూనిఫామ్ డెన్సిటీ కాదు, డస్ నాట్ స్కాటర్ లైట్ కూడా కాదు. ఫోమ్ అంటే ఇదన్నమాట అర్థం. గ్యాస్ బబుల్స్ డిస్పర్స్డ్ ఇన్ లిక్విడ్. ద్రవంలో చెల్లాచెదురుగా ఉన్న చిన్న చిన్న బుడగల్నే మనం ఫోమ్గా పరిగణించాలి. ఓకేనా. 6th question. Which of the following meristem types is responsible for regrowth after injury in grasses? గడ్డి మొక్కలలో గాయం తర్వాత తిరిగి పెరగడానికి కింది ఏ మెరిస్టమ్ రకాల్లో ఏది బాధ్యత వహిస్తుంది అన్నాడు. సామాన్యంగా ఎపికల్ మెరిస్టమ్ ఎందుకు? లెంత్, ఒక గడ్డి మొక్క లెంత్ పెరగడానికి. లేటరల్ మెరిస్టమ్ ఎందుకు? విడ్త్, దాని మందం, దాని చుట్టూ సర్కిల్స్ అనమాట, ఇవి పెరగడానికి. మరి ఇంటర్ క్యాలరీ ఎందుకు? ఇంటర్ క్యాలరీ అనేది నోట్స్ దగ్గర గ్యాప్ పెరగడానికి, అట్ ద సేమ్ టైం రిపేర్ అనమాట. ఎక్కడైతే ఇంజురీ జరిగిద్దో, ఎక్కడైతే కాండానికి మొక్కకి దెబ్బ తగిలిద్దో అక్కడి నుంచి ఆ దెబ్బ తగిలిన ప్రాంతంలో రికవరీ జరగాలి. ఆ రికవరీ టిష్యూని మనం ఏమంటామంటే ఇంటర్ క్యాలరీ టిష్యూ అంటాం. సో రికవరీ ఇంటర్ క్యాలరీ. వై గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి నోట్స్ దగ్గర, ఇంటర్ నోట్స్ దగ్గర, రిపేర్ కవర్ అయ్యే దగ్గర కనపడుతూ ఉండిద్ది అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా. మనం ఎక్కువగా లేటరల్ దీని గురించే మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఇది కూడా బాగా అడుగుతూ ఉంటాడు. ఓకేనా, బాగా ఫోకస్ చేయండి ఇలాంటి క్వశ్చన్. ప్రతి క్వశ్చన్ కూడా మీరు పాస్ చేసుకుని ఆన్సర్ చేయగలుగుతారు లేదో చూడండి. సో ఇంటర్ క్యాలరీ ఇస్ ద ఆన్సర్ అనమాట. కార్క్ కాదు, జస్ట్ బెరడ్. అదొక ప్రొటెక్టివ్ టిష్యూ అనమాట. బయట వైపుకు ఉండే బెరడ్ అనేది ఒక ప్రొటెక్టివ్ లేయర్గా పనిచేస్తూ ఉండిద్ది చెట్లకి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు 7th question. Which of the following correctly illustrates the intermixing of particles? Diffusion. ఇంటర్మిక్సింగ్ ఆఫ్ పార్టికల్స్ ఏమంటారు? డిఫ్యూజన్ అంటారు. కణాల మిళితం కావటాన్ని అనగా వ్యాపనాన్ని సరిగ్గా వివరించే స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. చూడండి. ఏ ఫ్యాన్ బ్లోయింగ్ ఇన్ ఎయిర్ ఇన్ ఏ రూమ్ వితౌట్ ఎనీ ఎయిర్ మూమెంట్. గాలి కదల లేకుండా గదిలో ఫ్యాన్ గాలి తిరగటం, అది డిఫ్యూజనా? కాదు. రోడ్డుపై కదులుతున్న కారు డిఫ్యూజన్ కాదు. నీటి అణువుల కదలిక లేకుండా నీటిలో మంచు కరగడం కాదు. ఇవేమీ కూడా డిఫ్యూజన్కి ఎగ్జాంపుల్స్ కాదు. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. షుగర్ స్ప్రెడ్డింగ్ ఈవెన్లీ ఇన్ ఏ కప్ ఆఫ్ వాటర్ వితౌట్ స్టిరింగ్. ఒక గ్లాస్ తీసుకొని కొన్ని షుగర్ పార్టికల్స్ దాంట్లో వేయంగానే నువ్వేం తిప్పకుండానే షుగర్ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయిపోయి చక్కగా కలిసిపోయింది. ఆ మొత్తం వ్యాపించడం నువ్వు కలపకుండానే జరిగింది. దాన్ని ఏమంటారంటే ఇంటర్మిక్సింగ్ అంటారు. ఎగ్జాక్ట్ భాషలో చెప్పాలి అంటే డిఫ్యూజన్. కణాల మిళితం, అవన్నీ కలిసిపోయినాయి అన్నమాట. సో ఇది ఎగ్జాంపుల్. అలా కలిసేదాన్ని మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. ఓకేనా. కమింగ్ టు 8th question. The minimum distance between object and real image formed by convex lens అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ చాలా సింపుల్గా కనపడుతూ ఉంటాయి, మనం మిస్ చేస్తూ ఉంటాం. కాన్వెక్స్ లెన్స్ అన్నాడు. ఇదిగోండి కాన్వెక్స్ లెన్స్. సారీ, కాన్వెక్స్ లెన్స్ అంటే ఇది కదా. ఇలా మనం తీసుకున్నాం. ఇది F1, ఇది F2, ఇది 2F1, ఇది 2F2. ఇప్పుడు ఏమన్నాడు? మినిమం డిస్టెన్స్ బిట్వీన్ ఆబ్జెక్ట్ అండ్ రియల్ ఇమేజ్. గుర్తుపెట్టుకోండి, ఒక ఆబ్జెక్ట్కి ఒక ఇమేజ్కి మధ్య డిస్టెన్స్ మినిమం ఉండాలి అంటే U = V ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. ద ఆబ్జెక్ట్ డిస్టెన్స్ మస్ట్ బి ఈక్వల్ టు ఇమేజ్ డిస్టెన్స్. ఓకేనా. ఇప్పుడు మన ఆబ్జెక్ట్ ఇక్కడ పెట్టాం అనుకోండి, ఇక్కడ పెట్టాం. ఇప్పుడు మనకి లెన్స్ ద్వారా ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి?
సేమ్ సైజ్ అటువైపు పడాలి, అంతే కదా. మన మిర్రర్లో కూడా ఇక్కడ సి ఉంది, ఇక్కడ యూ పెట్టాం, ఎక్కడ యూ పెట్టామో అక్కడ వి ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు యూ ఈక్వల్ టు వి అయినట్టు. అప్పుడు ఇమేజ్ ఏమైనట్టు, మినిమం డిస్టెన్స్ని ఫ్రేమ్ చేసినట్టు. సో ఆబ్జెక్ట్కి రియల్ ఇమేజ్కి మినిమం డిస్టెన్స్ ఉండాలి అంటే కంపల్సరీగా ఏం జరగాలి, యూ ఈక్వల్ టు వి అవ్వాలి. అదే కండిషన్లో అయింది, ఇక్కడి నుంచి ఇక్కడికి 2f ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 2f ఉంది, టోటల్ ఎంత 4f. ఆన్సర్ ఈజ్ 4f అనమాట. పాయింట్ మీకు అర్థమైందా? యూ ఈక్వల్ టు వి అయి ఉండాలి. ఇది లెన్స్ కాబట్టి ఇమేజ్ ఇలా వెళ్ళిపోయి అటు దాని గుండా వెళ్ళిద్ది, ఇలా వెళ్ళిపోయి దాని గుండా వెళ్ళిద్ది. కాబట్టి ఆ ఫోకస్ పాయింట్కి మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ వి ఫామ్ అయింది, యూకి వికి రెండు ఈక్వల్ అయినట్టు అనమాట. అది కాబట్టి 4f ఇస్ ద ఆన్సర్. గుర్తుపెట్టుకోండి. 9th క్వశ్చన్. విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద డీకంపోజిషన్ ఆఫ్ యానిమల్ వేస్ట్ ఇన్ బయోగ్యాస్ ప్లాంట్స్ అన్నాడు. బయోగ్యాస్ ప్లాంట్లో జంతు వ్యర్థాలు విచ్ఛిన్నం సమయంలో ప్రధానంగా విడుదలయ్యే వాయువు ఏంటి అన్నాడు. ఆక్సిజన్ కాదు, కార్బన్ మోనాక్సైడ్ కాదు, మీథేన్. సామాన్యంగా బయోగ్యాస్ అన్నప్పుడు ఆ పదాన్ని పట్టుకోవచ్చు, కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, యానిమల్స్ కానీ హ్యూమన్ బాడీస్ కానీ ఎప్పుడైతే డీకంపోజ్ అవుతూ ఉంటాయో ఆ సమయంలో CH4 గ్యాస్ రిలీజ్ అయింది అనమాట. రీసెంట్గా మలయాళంలో ఒక మూవీ కూడా రిలీజ్ అయింది, సస్పెన్స్ మూవీ అనమాట. ఈ మూవీలో పోలీస్ డైరెక్టర్ కూడా ఏం చేస్తాడంటే అంతా చెక్ చేస్తాడు, ఎక్కడ కనపడదు, కానీ ఒక చోట టైల్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఏంటి టైల్స్ డిఫరెంట్గా ఉన్నాయని అక్కడ వెళ్ళి ఎతుకుతాడు, ఆ టైల్స్ తీస్తాడు. ఇక్కడ ఏదో శవం ఉండిద్ది అనే ఆలోచనతో ఒక జస్ట్ పైపు గట్టిగా లోపలికి పెట్టి ఆ పైపు నుండి ఏదో సంథింగ్ ఏరేది ఫ్లో అయింది కదా, కింద బాడీ ఏదో పెట్టాడు అని అనుమానంతో అక్కడ లోపలికి ఆ గొట్టంలాగా పెట్టి పైన మంటలిగిస్తాడు అనమాట. వెంటనే మండిద్ది, బికాస్ CH4 మండిద్ది కదా. సో CH4 రిలీజ్ అయింది అంటే ఆ బయోగ్యాస్ ద్వారా మండించవచ్చు. ఇక్కడ మంట వచ్చింది అంటే కంపల్సరీగా CH4 రిలీజ్ అయింది అంటే ఏదో బాడీ కింద డీకంపోజ్ అయింది అని చెప్పి ఇక్కడ టైల్స్ మట్టి మొత్తం తవ్వుతారు. అప్పుడు ఇక్కడ వాళ్ళకి బాడీ దొరికిద్ది, ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారనమాట. ఓకేనా, చాలా సస్పెన్స్ డిఫరెంట్గా ఉండిద్ది అనమాట. సో అట్లాంటి వాటికి కూడా ఇలాంటి సైన్సే కారణం. ఓకేనా. సో బాడీ డీకంపోజ్ అవుతున్నప్పుడు కంపల్సరీగా మనకి గ్యాస్ అనేది రిలీజ్ అయ్యిద్ది. ఆ గ్యాస్ ఏంటి అంటే CH4. ఓకేనా. కమింగ్ టు 11th క్వశ్చన్. వర్క్ డన్ బై an external agent moving a charge in a uniform electric field from one point to another along equipotential surface అన్నాడు. సమరూప విద్యుత్ క్షేత్రంలో ఒక ఆవేశాన్ని సమవిభవతలం నుండి వెంబడి ఒక బిందువు నుండి మరొక బిందువు తరలించడానికి బాహ్యకారకం చేసే పని ఏంటి అన్నాడు. క్వశ్చన్ చూస్తే కాస్త ఇబ్బందిగా ఉంది, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు క్లియర్గా అర్థమైంది. జాగ్రత్తగా చూడండి. మీ అందరికీ కూడా వర్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అని తెలుసు, కానీ మనం దీన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ భాషలో మాట్లాడుకున్నాం అనుకోండి. వర్క్ ఈక్వల్ టు V ఇంటూ క్యూ. క్యూ అంటే ఛార్జ్, V అంటే వోల్టేజ్, క్యూ అంటే ఛార్జ్. ఓకేనా. ఇప్పుడు ఏమన్నాడు, వర్క్ డన్ బై అన్ ఎక్స్టర్నల్ ఏజెంట్ మూవింగ్ ఏ ఛార్జ్. ఛార్జ్ని మనం ఏం చేస్తున్నాం, మూవ్ చేస్తున్నాం. ఎప్పుడు, ఎక్కడ, ఇన్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఛార్జ్ని మూవ్ చేస్తున్నాం ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి. ఎలాంగ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్, ఈ పదం పట్టుకోండి. ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే సింపుల్, పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయింది. ఓకేనా. అంటే మన భాషలో ఫోర్స్ 0 అయింది. ఒకే తలం మీద నువ్వు ఛార్జ్ని మూవ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నువ్వు ఛార్జ్ మీద అప్లై చేసిన ఫోర్స్ అనేది, అనగా వోల్టేజ్ అనేది ఏమైపోయింది, 0 అయిపోయింది. వోల్టేజ్ 0 అయిపోయింది అనుకోండి, వర్క్ ఏమైపోయింది, 0 అయిపోయింది. సో ఆన్సర్ ఈజ్ 0. ఓకేనా. సో ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటే వోల్టేజ్ 0. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఛార్జ్ని ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మారుస్తున్నప్పుడు
ఎటువంటి యాంగిల్ ఫార్మేషన్ అనేది ఉండదు. కాబట్టి మనం ఫోర్స్ని జీరోగా తీసుకోవాలి. ఐ మీన్ ఇక్కడ వోల్టేజ్ని జీరోగా తీసుకోవాలి. అందువల్ల వర్క్ జీరో అయ్యింది. ఓకేనా? కాస్త డిఫరెన్స్ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. 12వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అబౌట్ యూనిఫామ్ మోషన్? ఏకరీతి చలనం గురించి కింది వాటిలో ఏది నిజం అన్నాడు. యూనిఫామ్ మోషన్లో యాక్సలరేషన్ మ్యాక్సిమం ఉండిద్దా? ఉండదు. యాక్సలరేషన్ జీరో ఉండిద్ది. వెలాసిటీ చేంజెస్ విత్ టైం అన్నాడు. తప్పు. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్ది. డైరెక్షన్ ఆల్వేస్ చేంజెసా? తప్పు. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉందంటే డైరెక్షన్ కూడా కాన్స్టెంట్గా ఉండిద్ది అని అర్థం అన్నమాట. ఈ 3 లక్షణాలు యూనిఫామ్ మోషన్కి ఉంటాయి. నాట్ సర్క్యులర్, యూనిఫామ్ మోషన్కి ఉంటాయి. సారీ, ఈ 3 ఉంటాయి. వీడు చెప్పిన స్టేట్మెంట్లు 3 ఉండవు. 4th స్టేట్మెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డిస్ప్లేస్మెంట్ అనేది ఎప్పుడు కూడా టైంకి ఎలా ఉండిద్ది? డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉండిద్ది. దేంట్లో? యూనిఫామ్ మోషన్లో. ఓకేనా? సో డిస్ప్లేస్మెంట్ ఎంత మారితే ఎంత ఫిక్స్డ్ ఇంటర్వెల్లో సేమ్ డిస్ప్లేస్మెంట్ మారుతూ ఉండిద్ది. అందువల్ల వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్ది. వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్దన్నా ఇదన్నా ఒకటే. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ప్రపోర్షనల్ టు టైం బికాస్ వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. ప్రతిసారి ప్రతి ఇంటర్వెల్లో సమానమైన డిస్ప్లేస్మెంట్ చేంజ్ అవుతుంది. స్థానభ్రంశం ప్రతి ఇంటర్వెల్లో ఒకేలా మారుతుంది. అందువల్ల ఇది మాత్రమే యూనిఫామ్ మోషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా? మంచి క్వశ్చన్. యూనిఫామ్ మోషన్ గురించి, యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ గురించి ఎన్నో క్వశ్చన్స్ చేపిస్తూ వస్తున్నాను. ప్రతి క్వశ్చన్ కూడా ఒక కొత్త తరంగా కనపడుతూ ఉండిద్ది. వీటిని జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. కామెంట్ సెక్షన్లో ఎన్ని వచ్చినాయో రాయండి, చూద్దాం. 20 out of 20 ఎన్ని వస్తాయో చూద్దాం. 13వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ కాల్షియం కాంపౌండ్స్? కాల్షియం సమ్మేళనాల స్వభావాన్ని సరిగ్గా వివరించే ప్రకటన ఏంటి అన్నాడు. కాల్షియం కాంపోనెంట్స్ ఎసిడిక్ నేచర్లో ఉంటాయా? రాంగు. ఇదిగోండి, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాల్షియం కాంపోనెంట్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. ఓకేనా? ఎసిడిక్ కాదు, మెటాలిక్ కాంపౌండ్స్ అనమాట. సామాన్యంగా మెటల్ అనేది బేసిక్ ఆక్సైడ్ని ఫామ్ చేసి ఆల్కలీ నేచర్ ఉంటాయి. అందుకే మనం మెటల్స్ని ఏమేమి చదువుతాం? ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటాం, ఆల్కలీ మెటల్స్ అంటాం. అవునా కాదా? కాల్షియం కూడా మనకి సెకండ్ గ్రూప్లోనే ఉండిద్ది. ఆల్కలీ అని మనం చదువుతున్నాం కదా, కాబట్టి అవి జనరల్లీ బేసిక్ ఆల్కలీన్ క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఓకేనా? కాల్షియం కాంపోనెంట్స్. ఆ కాల్షియం అనే కాదు, ఆ గ్రూప్లో ఉన్న ఏ మూలకమైనా క్షార స్వభావాన్ని కలిగి ఉండిద్ది. వాడు స్పెసిఫిక్గా కాల్షియం అని మెన్షన్ చేశాడు కన్ఫ్యూజ్ చేయడానికి. క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేసానా? 9th. ఎస్, ఇది 10వ క్వశ్చన్, ఇది 11వ క్వశ్చన్, అండ్ ఇది 12వ క్వశ్చన్. ఎస్, ఓకేనా? సో క్షార స్వభావాన్ని కలిగి ఉంటాయి. మంచి క్వశ్చన్ అనమాట. కాస్త మన పీరియాడిక్ టేబుల్లో మెటల్స్ ఆల్కలీ అన్నది చదివింది గుర్తుండాలన్నమాట, లేకపోతే పెట్టలేం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? కింది వాటిలో సరైన స్టేట్మెంట్ ఏంటి అన్నాడు. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఒబేస్ లా ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈక్వల్ టు రా ఆఫ్ రిఫ్లెక్షన్. అంతే కదా? లా ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈక్వల్ టు లా ఆఫ్ రిఫ్లెక్షన్. దీన్ని మనం ఏమంటాం? పరావర్తన నియమం అంటాం. కరెక్టే, ఫస్ట్ది కరెక్టే. 2, రిఫ్రాక్షన్ అక్కర్స్ డ్యూ టు చేంజ్ ఇన్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డిఫరెంట్ మీడియా. ఎందుకు రిఫ్రాక్షన్ వస్తుంది? కాంతి ఎందుకు వక్రీభవనంతో బెండ్ అయి వెళ్తుంది? ఎందుకంటే వేరు మీడియంలో కాంతి వేగం మారుతుంది. ప్రతి మీడియంలో కాంతి వేగం మారుతుంది కాబట్టి కాంతి వంగి ప్రయాణం చేస్తుంది. ఇది కరెక్టే. ఇప్పుడు చూడండి, డైఫ్రాక్షన్ కాంతి వివర్తనం ఆఫ్ లైట్ అక్కర్స్ ఇన్ వ్యాక్యూమ్ అన్నాడు. వ్యాక్యూమ్లో ఎందుకు జరిగింది? డైఫ్రాక్షన్ వ్యాక్యూమ్లో జరగదు. ఓకేనా? సో ఓన్లీ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్, మిగతా 3 తప్పు. ఇవి లైట్ ప్రాపర్టీస్ అనమాట. కంపల్సరీగా లైట్ ప్రాపర్టీస్ బాగా చూసుకోండి, వాడి ఎగ్జాంపుల్స్ బాగా చూసుకోండి. క్వశ్చన్స్ అయితే బాగా ఫ్రేమ్ చేస్తున్నాడు. ఓకేనా?
సో ఇది మనకి ఎన్నో క్వశ్చన్, 13th క్వశ్చన్. కమింగ్ టు 14th క్వశ్చన్కి వచ్చాం. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో ఎంచుకోండి అన్నాడు. కాన్వెక్స్ మిరర్స్ ఆల్వేస్ ప్రొడ్యూస్ వర్చువల్ ఇమేజెస్ అన్నాడు. కాన్వెక్స్ మిర్రర్ ఎప్పుడు కూడా వర్చువల్ ఇమేజెస్ ప్రొడ్యూస్ చేస్తాయి అంట. ఎస్, కరెక్టే. కాన్కేవ్ మిరర్స్ ఆల్వేస్ ప్రొడ్యూస్ వర్చువల్ ఇమేజెస్ అన్నాడు. తప్పు, ఇది తప్పు. కాన్కేవ్ మిర్రర్ అనేది మనకి వర్చువల్ ఇమేజ్ ప్రొడ్యూస్ చేసిద్ది, రియల్ ఇమేజ్ ప్రొడ్యూస్ చేసిద్ది. ఇక్కడ 5 కండిషన్లు, ఇక్కడ ఒక కండిషన్. ఆల్వేస్ వర్చువల్ ఎలా అంటాడు? తప్పు. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ, బి ఈజ్ ఫాల్స్. ఆప్షన్స్ అన్నీ ఇలా ఉంటాయి అన్నమాట. ఆప్షన్స్ అన్నీ ఇలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. లుక్స్ లైక్ ఇలాగే ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఏ మాత్రమే రైటు, బి రాంగ్. కమింగ్ టు 15th క్వశ్చన్, 15వ క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఆర్ డైమెన్షన్లెస్? భౌతిక రాశుల సమ్మేళనాల్లో పరిమాణరహితమైనది ఏంటి, యూనిట్స్ లేనిది ఏంటి అన్నాడు. చూద్దాం. యాంగులర్ వెలాసిటీ, దీనికి యూనిట్స్ ఉంది కాబట్టి కాదు. సర్ఫేస్ టెన్షన్, నిన్నే చెప్పా, సర్ఫేస్ టెన్షన్ ఈక్వల్ టు ఫోర్స్ బై లెంత్, ప్రెషర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా, యూనిట్స్ ఉంటాయి కదా, ఇది కాదు. నెక్స్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సాలిడ్ యాంగిల్, రిలేటివ్ డెన్సిటీ, ఇగో యాక్సలరేషన్, దానికి యూనిట్స్ ఉంటాయి, ఫోర్స్కి యూనిట్స్ ఉంటాయి. సో మనం దీన్ని తీసుకోకూడదు. ఇంకేం తీసుకోవాలి? ఎస్, ఫస్ట్ ఆప్షనే తీసుకోవాలి. స్ట్రైన్కి యూనిట్స్ ఉండవు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి యూనిట్స్ ఉండవు, సాలిడ్ యాంగిల్కి కూడా యూనిట్స్ ఉండవు అనమాట. సాలిడ్ యాంగిల్కి మనకి ఇది అనే ఒక సాలిడ్ యాంగిల్ మనకి తెలుసు కదా, స్టెరిడియన్ రేడియన్ మనం మాట్లాడతాం కదా, మీరు అది చెప్పకూడదు ఇక్కడ. ఎందుకంటే సాలిడ్ యాంగిల్కి ఎగ్జాక్ట్గా తీసుకుంటే నో యూనిట్స్ అనమాట, దాని కన్సిడరేషన్లో తీసుకోకూడదు. కాబట్టి నాన్ యూనిట్స్ కింద లెక్కేయాలన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీకు ఫండమెంటల్ యూనిట్స్ మనం చెప్పినప్పుడు చాలామంది ఏమంటారంటే సాలిడ్ యాంగిల్ ఉంది కదా దానికి యూనిట్స్ ఉన్నాయిగా అనుకుంటూ ఉంటారు. ఎస్, కరెక్టే, సాలిడ్ యాంగిల్కి యూనిట్స్ ఉన్నాయి, స్టెరిడియన్ అని మనం మాట్లాడుకుంటాం. కానీ దాని డైమెన్షన్ లెన్స్ కానీ తీసుకోవాలి. ఇక్కడ సాలిడ్ యాంగిల్ అన్నప్పుడు వాడి ఉద్దేశం వేరన్నమాట. ఓకేనా? అది నాకెలా తెలుసు అంటే నేను చాలా క్వశ్చన్లు చూశాను కాబట్టి. ఓకేనా? చాలా అంటే ఇంటర్ లెవెల్ కాన్సెప్ట్, అది మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు, అందుకే చెప్పట్లా. మనం మాట్లాడుకున్న వేస్ట్ అనమాట. ఎందుకంటే స్టెరిడియన్ అనే యాంగిల్ చదువుతాడు తప్ప 2 యూనిట్స్ క్యాన్సిల్ అవుతాయి. డైమెన్షన్ లెన్స్గా తీసుకొచ్చు అనమాట దాన్ని. యూనిట్లెస్ అన్నలా వాడ డైమెన్షన్ లెన్స్ అన్నాడు, అది కట్టుకోండి. యూనిట్స్ లేకుండా ఉండడం వల్ల డైమెన్షన్ లెస్ అన్నాడు. ఇక్కడ 2 ఏమైపోతాయి, రేషియో అంటే క్యాన్సిలేషన్ అయిపోతాయి. కాబట్టి స్ట్రైన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సాలిడ్ యాంగిల్కి డైమెన్షన్ లెస్, నాట్ యూనిట్ లెస్. మంచి క్వశ్చన్ ఇది. 16వ క్వశ్చన్. ద ప్రాసెస్ బై విచ్ ఏ జైగోట్ డివైడ్స్ టు ఫార్మ్ మల్టీసెల్యులర్ ఎంబ్రియో ఈజ్ కాల్డ్ అన్నాడు. ఒక జైగోటు డివైడ్ అవుతుంది, ఎలా ఫామ్ అవటానికి? ఎంబ్రియోగా ఫామ్ అవటానికి. అంతేనా? ఒక సంయుక్త బీజం విభజన చెందుతూ ఒక బహుకణ పిండంగా మారే స్టార్టింగ్ ప్రాసెస్, ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ జైగోట్ కన్వర్టెడ్ ఇన్ టు ఎంబ్రియో, దట్ ఈస్ కాల్డ్ క్లీవేజ్. క్లీవేజ్ అంటారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. ఓకేనా? ఒక సంయుక్త బీజం, ఒక జైగోటు పిండంగా ఏర్పడటానికి ఫస్ట్ ప్రాసెస్ని, ఫస్ట్ స్టేజ్ని క్లీవేజ్ అంటారు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 17వ క్వశ్చన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అక్కర్స్ వెన్? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఎప్పుడు జరిగిద్ది అన్నాడు. చూడండి, లైట్ ప్రాసెస్ ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం అట్ అన్ యాంగిల్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరగాలంటే కండిషన్ నెంబర్ 1, లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి రావాలి.
కండిషన్ నెంబర్ 2, గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్ ఉండాలి. ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. ఓకేనా, అప్పుడే రిఫ్రాక్షన్ జరగకుండా కంప్లీట్ రిఫ్లెక్షన్ జరిగిద్ది. ఈ 2 కండిషన్స్ కంపల్సరీ ఉండాలి. అప్పుడు సంపూర్ణాంతర పరావర్తనాన్ని మనం చూడొచ్చు అన్నమాట. ఆప్టికల్ ఫైబర్లో బాగా కనపడుతూ ఉండిద్ది. దానివల్ల ఆప్టికల్ ఫైబర్స్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు జియో ఫైబర్స్ అన్ని కూడా ఆప్టికల్ ఫైబర్సే. ఓకేనమ్మా. నెక్స్ట్ 18th క్వశ్చన్ చాలా పెద్దది అండ్ క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోవచ్చు. బ్యాక్టీరియా గురించి ఇచ్చాడు మొత్తం. చూడండి, బ్యాక్టీరియా గురించి చాలా విషయాలు తెలుస్తుంటాయి. ఇప్పుడు ఇది మనం క్వశ్చన్గా కన్సిడర్ చేయకూడదు. బ్యాక్టీరియా మీద ఒక కాన్సెప్చువల్ క్వశ్చన్గా తీసుకోవాలి. ఈ పాయింట్స్ అన్ని మీ బుక్లో ఉండాలి. అర్థమైందా? అంటే వీడు మనం బ్యాక్టీరియా గురించి ఎంత చదువుతామో ఆ మొత్తాన్ని తీసుకొచ్చి స్టేట్మెంట్గా ఇచ్చాడు. అప్పుడు మనం ఇలాంటి క్వశ్చన్స్ని అర్థం చేసుకున్నాం అనుకోండి, ఎలా అడుగుతున్నాడో మనకు బాగా అర్థమైంది. జాగ్రత్తగా చూడండి. బ్యాక్టీరియా ఆర్ యూనిసెల్యులార్ అన్నాడు. ఓకే. ప్రోకారియోటిక్ అన్నాడు. ఓకే. ప్రజెంట్ ఎవ్రీవేర్ ఇన్ ద నేచర్. ఓకే. ఇంక్లూడింగ్ సాయిల్, వాటర్, ఎయిర్. ఓకే. ఈవెన్ ఇన్సైడ్ ద హ్యూమన్ బాడీ. ఓకే. దే ప్లే ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ న్యూట్రియంట్ సైక్లింగ్. ఓకే. ఇండస్ట్రియల్ అప్లికేషన్స్. కరెక్టే. బ్యాక్టీరియా అనేది యూనిసెల్యులార్. ఫస్ట్ పాయింట్. యూనిసెల్యులార్. నెక్స్ట్ పాయింట్ ప్రోకారియోటిక్. ప్రోకారియోటిక్ మనం చెప్పాను ఏ కింగ్డమ్ కిందకు వచ్చింది, మొనేరా అనే కింగ్డమ్ కిందకు వచ్చింది అనమాట. ఓకేనా. ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి? ఇవి సాయిల్, వాటర్, ఎయిర్ అండ్ హ్యూమన్ బాడీ లోపల ఉంటాయి. ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ న్యూట్రియంట్ సైక్లింగ్. న్యూట్రియంట్ సైక్లింగ్లో కూడా ఒక మంచి పని చేస్తూ ఉండేది. ఇండస్ట్రీ అప్లికేషన్స్ వాడుతూ ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ రెండోది చూద్దాం. ఇన్కరెక్ట్ అడిగాడు, ఇది రైటే. సెకండ్ ఆప్షన్ ఆల్ బ్యాక్టీరియా. ఒక్క నిమిషం అండి, వాటర్ తీసుకుంటున్నాను. ఆల్ బ్యాక్టీరియా ఆర్ హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ డిసీజెస్ ఇన్ హ్యూమన్స్, యానిమల్స్ అండ్ ప్లాంట్స్ అన్నాడు. ఇది తప్పు. ఆల్ బ్యాక్టీరియా ఆర్ నాట్ ప్యాథోజన్స్. ప్యాథోజన్స్ అంటే మన శరీరానికి రోగాలు తీసుకురావడం అనమాట. ప్లాంట్స్లో, యానిమల్స్లో, హ్యూమన్స్లో ఎప్పుడు బ్యాక్టీరియా ఉన్నా సరే అది ఎప్పుడూ కూడా రోగాలనే తీసుకొచ్చిద్ది అన్నాడు. తప్పు. మంచి బ్యాక్టీరియా కూడా ఉంది. మనం పెరుగు తీసుకుంటాం, అది బ్యాక్టీరియా వల్లే ఫామ్ అయింది, అది మంచి బ్యాక్టీరియా, మన గట్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇప్పుడు అందరూ కూడా ఏమంటున్నారు, గ్రీక్ యోగట్ అంటున్నారు, అది కూడా ప్రో బ్యాక్టీరియా, చాలా మంచిది. అన్నం అవ్వంగానే మధ్యాహ్నం పూట కంపల్సరీగా పెరుగు తినాలి. గట్ హెల్త్ పెంచి, వేడిని తగ్గించి, చల్లగా ఉంచి చాలా బాగా ఫామ్ చేసింది అనమాట. కానీ అన్నీ ఇదిగో దేర్ ఆర్ నో బెనిఫిషియల్ బ్యాక్టీరియా అన్నాడు. అసలు బ్యాక్టీరియా వల్ల ప్రయోజనమే లేదు అన్నాడు. తప్పు. బి ఆప్షన్ తప్పు అన్నమాట. ఓకేనా. చూడండి, ఇప్పుడు బి ఆప్షన్ మాత్రమే తప్పని తెలిసిపోయింది అనుకోండి, అప్పుడు సి ఏమైపోవాలి, రైట్ అయిపోవాలి. ఆప్షన్స్ ఈజీగా ఇచ్చాడు, అంతే కదా. 2-3 కంబైన్ చేస్తే కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం. బి కన్ఫామ్గా రాంగ్ అని తెలిసింది అనుకోండి, బి మీద ఆప్షన్ రాంగ్ అయిపోయింది. ఇప్పుడు సి చూద్దాం. బ్యాక్టీరియా రీప్రొడ్యూస్ బై బైనరీ ఫిజన్. దీని మీద కూడా నేను బిట్ చేయించాను. అసెక్షువల్ రీప్రొడక్షన్. వన్ సెల్ డివైడ్స్ ఇంటూ ఐడెంటికల్ డాటర్ సెల్స్. బ్యాక్టీరియాలో జరిగేది కూడా బైనరీ ఫిజనే. పి ఫర్ బి గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్పాను. ఓకేనా. కాబట్టి ఒకటో స్టేట్మెంటు ఏ స్టేట్మెంట్ అండ్ సి స్టేట్మెంట్ బ్యాక్టీరియా గురించి కరెక్ట్, కానీ బి రాంగ్. ప్రయోజనకరం ఏదీ లేదన్నాడు. తప్పు. దాంట్లో అన్ని బ్యాక్టీరియా ప్యాథోజన్స్ కాదు, కొన్ని రోగాన్ని కలగజేసేవి ఉన్నాయి, కొన్ని మంచివి ఉన్నాయి. సో 18th క్వశ్చన్ ఇదన్నమాట. మంచి కాన్సెప్చువల్ క్వశ్చన్ అండ్ క్వశ్చన్ ఆఫ్ ది డేగా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ 19th క్వశ్చన్ దగ్గరది ఏంటి, 18th? ఎస్, 19th క్వశ్చన్. కింది ప్రకటనలో ఏ తప్పు? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్? చూడండి, సిఎన్జి ఈజ్ మీథేన్
కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అంటారు. కరెక్టే. ఆక్సిజన్ ఇన్ హాస్పిటల్స్ సప్లైడ్ యాజ్ కంప్రెస్డ్ గ్యాస్. హాస్పిటల్స్లో ప్రొవైడ్ చేసే ఆక్సిజన్ గ్యాస్ కంప్రెస్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తారు అన్నాడు. రైటే. హైడ్రోజన్ ఈజ్ స్టోర్డ్ యాజ్ లిక్విడ్ ఇన్ మోస్ట్ సిలిండర్స్ అన్నాడు. తప్పు. హైడ్రోజన్ ఎప్పుడు కూడా లిక్విడ్ రూపంలో స్టోర్ చేయరు, దాన్ని కూడా కంప్రెస్ చేసి స్టోర్ చేస్తారు. ఓకేనా? కంప్రెస్ చేసి గ్యాస్ ఫామ్లో స్టోర్ చేస్తారు, అంతేకాని లిక్విడ్ ఫామ్లో స్టోర్ చేయరు. కాబట్టి సి ఆప్షన్ ఈజ్ ద ఇన్కరెక్ట్ ఆప్షన్. గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ కూడా చూద్దాం. లిక్విఫైడ్ గ్యాసెస్ ఆర్ స్టోర్డ్ అండర్ హై ప్రెషర్ అండ్ లో టెంపరేచర్. ఎస్, ఒక గ్యాస్ని ఒక సిలిండర్లో ఫిల్ చేయాలి అంటే కండిషన్స్ ఎలా ఉండాలి? హై ప్రెషరు, లో టెంపరేచర్ ఉండాలి. అందుకే మన ఇంట్లో వచ్చే గ్యాస్ హెచ్పి అని గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో హెచ్పి ఇండియన్ గ్యాస్లు ఉంటాయి కదా, హెచ్పి అంటే హై ప్రెషర్. ఒక గ్యాస్ని అంటే బ్యూటేను, ప్రోపేను, ఇలా అనేక రకాల హైడ్రోకార్బన్స్తో తయారైన గ్యాస్ మన ఇంట్లో మండించడానికి ఉపయోగపడుతుంది కదా, అది సిలిండర్లో స్టోర్ చేసే సమయంలో హై ప్రెషర్, లో టెంపరేచర్ ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కండిషన్స్ లేదో గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఎక్కించడం చాలా ప్రమాదం. కాబట్టి హెచ్పికి అలా పేరు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. హై ప్రెషర్ దగ్గర ఇచ్చారు కాబట్టి హెచ్పి అని పెట్టారు, హిందుస్థాన్ పెట్రోలియం కాదు అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఏదో ఒక నిమోనిక్ ఉండాలి కదా తప్పు పెట్టుకుని ఉండడానికి. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫైనల్లీ 20th క్వశ్చన్. యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అక్రాస్ బయోలాజికల్ మెంబ్రెయిన్ డిఫర్స్ ఫ్రమ్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ బికాజ్ అన్నాడు. యాక్టివ్ ఒక రెండు ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటేమో యాక్టివ్ ట్రాన్స్పోర్టు, ఇంకోటేమో ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు క్వశ్చన్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ నుంచి డిఫరెంట్గా ఉండిద్ది ఎందుకు అన్నాడు. సింపుల్, గుర్తుపెట్టుకోండి. ఒక యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలి అంటే ఎనర్జీ కావాలి, ప్రోటీన్స్ కావాలి. సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్కి వీ నీడ్ మెటబాలిక్ ఎనర్జీ, జీవక్రియ జరిగి శక్తి ఉత్పన్నం అవ్వాలి. రెండు, ప్రోటీన్స్ క్యారియర్స్గా పనిచేయాలి. ఇవి రెండు ఉంటేనే ఒక్క పదార్థాన్ని కణం లోపల యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ రూపంలో మనం ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఓకేనా? మరి ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే అర్థం ఏంటి? కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఉండాలి, పదార్థాల గాఢత మధ్య చాలా డిఫరెన్స్ ఉండాలి. గ్రేడియంట్ అంటే వాటి కాన్సన్ట్రేషన్స్లో గ్రేడియంట్ ఉండాలి. ఆ గాఢత మధ్య తేడా ఉందనుకోండి, ఆటోమేటిక్గా ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ జరిగిపోయింది. కాబట్టి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలి అంటే ఎనర్జీ కావాలి, ప్రోటీన్స్ కావాలి. ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ జరగాలంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ఏర్పడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చను. ఈ మధ్య సెల్యులర్ బయాలజీలో ఇది నాకు బాగా కనపడుతుంది. ఓకేనా? దీని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు కాబట్టి మీకు క్వశ్చన్ ఫ్రేమ్ చేసి తీసుకొచ్చాను. సో ఇదనమాట 20 క్వశ్చన్స్. సో 20 క్వశ్చన్స్ మీ అందరికీ కూడా బాగా అండర్స్టాండ్ అయ్యాయి అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇది 6th మాక్ టెస్ట్ అనమాట. ఎవరైనా లాస్ట్ టైం చెప్పిన 5 మాక్ టెస్ట్లు చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ నుంచి చెప్పాను కదా, లెవెల్ అనేది మారింది. ఇలా మనం వెళ్తూ ఫిబ్రవరి 12 వరకు ప్రొవైడ్ చేస్తాను. ఆ తర్వాత మీకు పేపర్ అనాలిసిస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ తర్వాత ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఆ 4 రోజుల్లో CBT 1 అయిపోతే చక్కగా మీరు CBT 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇదే మధ్యలో టెక్నీషియన్ గ్రేడ్ 3 పిల్లలకు కూడా పేపర్స్ ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తుంటాను. అప్పటి వరకు టెక్నీషియన్ పిల్లలు ఈ క్వశ్చన్స్ని ఫాలో అప్ చేయండి. ఏఎల్పికి ఏ క్వశ్చన్స్ పెడుతున్నామో అవన్నీ గ్రేడ్ 3కి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. జేఈ ఎగ్జామ్ కూడా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ 2 ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళు ఈ ఏఎల్పి పేపర్స్ని బాగా చూసుకుంటూ రండి. మీకు చేయాల్సినవి కూడా నెక్స్ట్ అలాగే వస్తూ ఉంటాయి. ఓకేనా? ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంటే, బికాస్ సేమ్ సిలబస్, ఆ విషయాన్ని మర్చిపోవద్దు. సో ఎక్కడితో వీడియోని కంప్లీట్ చేస్తున్నాను. అందరూ వీడియో లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.